హలో స్టూడెంట్స్, 8 మార్క్స్ క్వశ్చన్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ 10th లెసన్ నుంచి మయోపియా హైపర్మెట్రోపీకి సంబంధించి క్వశ్చన్ ఇస్తున్నాడు కదా. ఎక్స్ప్లెయిన్ హౌ డూ యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ మయోపియా విత్ ఎ సూటబుల్ డయాగ్రామ్. వాట్ ఈజ్ మయోపియా, హౌ డూ యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ మయోపియా అని కూడా అడగచ్చు. ఇప్పుడు మయోపియాకి సంబంధించి గీయాల్సిన డయాగ్రామ్ మీకు ఇప్పుడు చెప్తాను. అలాగో యాజ్ యూజువల్గా ఇది ప్రిన్సిపల్ యాక్సిసే. ఇక్కడ 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో, మార్జిన్ నుంచి ఒక 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక డాట్ పెట్టండి. ఇందులో 3 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుని ఈ పెన్ ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ పెట్టుకుని కరెక్ట్గా చూసుకోండి. సర్కిల్ గీసుకోండి జాగ్రత్తగా. సర్కిల్ పర్ఫెక్ట్గా రావాలి. దీనికి లోపల జస్ట్ 3 సెంటీమీటర్స్ కదా, 3 సెంటీమీటర్స్కి ఇప్పుడు 2.5 సెంటీమీటర్స్ తీసుకోండి. 2.5 సెంటీమీటర్స్ తీసుకొని ఈ సెంటర్ని మీరు మార్క్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ సెంటర్తో చాలా పని ఉంది. ఇక్కడ నుంచి లెన్స్ తీసుకోండి. ఇక్కడ 1 సెంటీమీటర్లు ఈ ఆర్క్ దగ్గర నుంచి 1 సెంటీమీటర్లో ఒక పాయింట్ ఇక్కడ పెట్టండి. పెట్టి ఇప్పుడు ఇక్కడ పెన్సిల్ ఉంచండి. ఆ లైన్ మీద సెంటర్ ఉండాలి. ఇలా ఒక లైన్ గీయండి. ఇక్కడ ఐలెన్స్ ఫామ్ అయింది. దీనికి మధ్యలో ఒక లైన్ లైట్గా ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడు ఈ కాయిన్ తీసుకుని 5 రూపీస్ కాయిన్, ఈ 5 రూపీస్ కాయిన్ తీసుకుని ఇటు తిప్పండి. దీన్ని ఇటు తిప్పి కరెక్ట్గా సెంటర్కి ఉండేలాగా ఈ ఎడ్జ్కి, ఈ ఐలాండ్స్ యువతల ఎడ్జ్కి టచ్ అయ్యేలాగా ఇలా గట్టిగా పట్టుకొని డిస్టర్బ్ అవ్వకుండా ఇలా ఒక లైన్ గీయండి. ఇలా ఒక సెమీ సర్కిల్. ఇప్పుడు ఈ లైన్ అరెస్ట్ చేసేద్దాం. ఈ లైన్ అరెస్ట్ చేస్తాను ఈ మధ్యలో ఉన్నది. ఓకే, నా ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఒక ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ 2 ప్యారలల్గా ఉండేలాగా ఒక లైన్ అలా తీసుకోండి. నెక్స్ట్ అంటే సేమ్ డిస్టెన్స్లో ఉండేలాగా గీయాలి కాబట్టి మళ్ళీ ఇటు తిప్పుకొని ఈ 2 కూడా సేమ్ డిస్టెన్స్ రావాలి. సుమారుగా లైన్ గీసుకోండి. నెక్స్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? మయోపిక్ ఐకి ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే రెటీనాకి ముందే ఫామ్ అయిపోతుంది. అది ఇది ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్కడ వరకు ఉండాలి? ఈ లెన్స్ సెంటర్ వరకు ఉండాలి. ఈ లెన్స్ సెంటర్ వరకు లైన్ ఉండాలి. ఈ సెంటర్ నుంచి ఏమవుతుంది? ఇది కాన్వర్జ్ అవుతుంది లైన్. ఇది కాన్వర్జెంట్ రేస్ని, అంటే ఇది ఐలెన్స్ కదా. ఐలెన్స్ ఏంటిది? కాన్వెక్స్ లెన్స్. కాబట్టి ఇది లైన్స్ని కన్వర్ట్ చేసి ఇమేజ్ని జాగ్రత్తగా, నేను కొంచెం హరిలో గీస్తున్నాను, అలా గీస్తాను. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న లైన్స్ అరెస్ట్ చేసేయండి. మధ్యలో లైన్స్ అవసరం లేదు, నీట్గా ఉంటుంది. ఇక్కడ యారో మార్క్స్ వేయండి. నెక్స్ట్ ఇది కూడా ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి సుమారుగా ఒక లైట్గా ఒక లైన్ గీయండి. గీసి ఇక్కడ వీటిని లైట్గా చెరుపుకోండి. ఎందుకంటే ఇక్కడ డాటెడ్ లైన్ గీయాలి మనం. ఈ డాటెడ్ లైన్ దేని సిగ్నిఫై చేస్తుంది? ద రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్
ఇన్ఫైనైట్ డిస్టెన్స్. ఇప్పుడు లైన్ ఏమైనా ఉంటే లైట్గా చెరిపేసండి. దిస్ ఈజ్ O and this is O dash. This is the diagram. Then what is it? This is myopic eye. అంటే డిఫెక్ట్ మయోపియా డిఫెక్ట్ ఉన్న ఐ అనమాట. దీని కరెక్షన్ ఇప్పుడు దీనికి స్ట్రైట్గా లైట్గా ఇక్కడ ఈ సెంటర్ నుంచి మళ్ళీ ఇక్కడ ఒకటి గీయాలి కదా. ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. ఈ లైన్ మీద మళ్ళీ స్ట్రైట్గా ఉండేలాగా హార్జాంటల్గా ఉండాలి, వైట్ హార్జాంటల్గా ఉండేలాగా ఒక లైన్ ఇది లైట్గా గీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఈ లైన్ ఉంటుంది మనకి, తర్వాత అరెస్ట్ చేసేయాలి. మళ్ళీ ఈ సెంటర్ నుంచి దీని నుంచి తీసుకోండి మెజర్మెంట్స్ తీసుకొని 3 సెంటీమీటర్స్ ఈ పాయింట్ని సెంటర్ని డార్క్ చేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ కొంచెం డార్క్గా మీరు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. సర్క్యులర్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకూడదు. అది పట్టుకోకుండా ఉంటే డిస్టర్బ్ అవుతుంది. జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం, దీనిలాగే దీన్ని బట్టే ఈ లెన్స్ ఏ డిస్టెన్స్లో తీస్తామో చూసుకోండి. తర్వాత ఇది మళ్ళీ ఏదో 1 సెంటీమీటర్ విడ్త్ ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ పెన్సిల్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి. లెన్స్ వచ్చేసింది. ఎక్స్టెన్షన్ చెరిపోయింది. మళ్ళీ సేమ్ ఏం చేస్తారు, ఇటు తిప్పుకోండి. మేము ఎప్పుడు తిప్పుకోలేదు. తిప్పుకొని కరెక్ట్గా ఈ ఎడ్జ్ దగ్గరికి ఇది రావాలి. సెంటర్ చూసుకోండి, జాగ్రత్తగా సెంటర్ చూసుకొని 5 రూపీస్ కాయిన్ తోటి దాని ఎడ్జ్ సెమీ సర్కిల్ వస్తుంది, అది తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ లైన్ అరెస్ట్ చేశారు. దీన్ని ఏమైనా డార్క్ చేసుకోవాలంటే ఎటుపక్క డార్క్ చేయాలో అటు నుంచి మీరు ఇలా రౌండ్ వచ్చేలాగా, అంటే ఇలాగైతేనే మనకి లైను సర్కిల్ వస్తుంది. మళ్ళీ దీన్ని ఇలా గీకండి. దీన్ని గీయాలంటే దీన్ని డార్క్ చేయాలంటే మళ్ళీ ఇలా డార్క్ చేస్తాం. రైట్. నెక్స్ట్ దీనికి మళ్ళీ కొంత డిస్టెన్స్లో దీని కరెక్షన్కి ఏంటి, కాంకేవ్ లెన్స్ యూజ్ చేయాలి కదా. ఒక 1 2 3 4 కాదు కానీ ఒక 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఒక లెన్స్ ఇలా గీసారు. తర్వాత జస్ట్ కొంచెం థిన్గా ఉండాలి లెన్స్, అంతే విడ్త్ పెట్టుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడు ఈ లెన్స్కి మధ్యలో ఒక లైన్ గీసుకొని ఇక్కడ నుంచి ఒక 8 mm అంటే 1 సెంటీమీటర్లో ఒక 2 పాయింట్స్ తగ్గించండి. అలాగే 1 సెంటీమీటర్లో 2 పాయింట్స్ తగ్గించి అక్కడికి దీన్ని కూడా సెంటర్ తీసుకోండి, లైన్ తీసుకోండి. ఇప్పుడు దీని నుంచి ఈ లెన్స్ ఎక్కడైతే ఈ పాయింట్ ఇక్కడ ఈ లైన్ చూసారు కదా, ఆ పాయింట్ ఎక్కడుంది ఆ పాయింట్ నుంచి ఇక్కడ పాయింట్ అంటే 8 mm డిస్టెన్స్లో పెట్టారు కదా ఒక పాయింట్, అక్కడికి లైన్ వేయండి. మళ్ళీ ఇటు నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి లైన్ ఇలా తీసుకోండి. ఇప్పుడు లెన్స్ కంప్లీట్ చేయండి. 2 పక్కల ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని లెన్స్ని ఇక్కడ ఇలా కట్ చేయండి. అలాగే ఇటు కూడా
డిస్టెన్స్ ఎంత ఉందో ఎస్టిమేషన్ చూసుకోండి. ఎగ్జాక్ట్గా ఉందో తెలియదు. ఇలా ఇక్కడ లెన్స్ కాంకేవ్ లెన్స్ ఫామ్ అయింది. ఎడ్ చేస్తే అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ప్యారలల్ లైన్స్ ఇక్కడ నుంచి ప్యారలల్ లైన్స్ తీసుకోండి. మళ్ళీ విడ్త్ తిప్పండి. సేమ్ విడ్త్ వచ్చేలాగా చూసుకోవాలి. విడ్త్ కరెక్ట్గా వస్తుందో లేదండి. కొంచెం చిన్న డిఫరెన్స్లో బొమ్మ అందం పోతుంది. ఇది చూడగానే మీకు చాలా బాగా వేసేట్రా మార్క్స్ వేయాలని అనిపించాలి. దీనికి 4 మార్క్స్ ఉంటుంది డయాగ్రామ్కి. ఇది జస్ట్ ఇలా లైన్ కొట్టుకుని ఇది తీసేసేయండి, చెరిపండి పక్కన కంప్లీట్ జరిపేసి దిస్ ఈజ్ ఫార్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఈ లెన్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ పాయింట్ దగ్గర పెట్టుకోండి పెన్సిల్. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా ఏం గీయాలి, మీరు డాటెడ్ లైన్ గీయాలి. అంటే ఫార్ పాయింట్ ఇక్కడికి వచ్చేసింది నేను కరెక్షన్ కావడం వల్ల. Now what is this? Correction for myopia with a concave lens. ఇప్పుడు ఇవి అరెస్ట్ చేసేయండి. Now the image formation. This is retina. Join these 2 points and then these 2. Now the image is formed on retina. This is the correction for myopia. Thank you.